నేను చాలా ఎప్పటి నుండో ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంట్లో ఉండే చేసుకోవాలి అని చాలాసార్లు చాలా ట్రై చేశానండి. ఇప్పటి వరకు మ్యారేజ్ అయిన దగ్గర నుండి నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే అన్నీ నేర్చుకుంటూ నాకు నచ్చినవి నేర్చుకుంటూ ఇంట్లో ఉండి ఏమేమి చేయగలనో అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసేదాన్నండి. కానీ ఎందుకంటే నేను ప్రతిదీ కూడా నేను ఒక్కొక్క రీజన్ వల్ల నేను బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ముందుకు వెళ్ళలేకపోయాను, నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను. అలాగా ప్రతి ఒక్కదానికి నాకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నేను మానేయాల్సి వచ్చాను. ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే నేను ఎందుకులే చేసేది అని ఇంట్లో మా వారు సంపాదిస్తున్నారు కదా, నేను ఎందుకులే చేసేది, పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఒకరోజు చాలా ఊహించని సిచ్యువేషన్ అనేది ఫ్యామిలీలో ఫేస్ చేశాము. దానివల్ల ఏమైందంటే అవమానాలు, నిందలు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. వాటన్నిటికంటే సొల్యూషన్ ఏంటి అంటే నేను ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను కూడా వాల్యూ ఉంటుంది అనిపించింది. నాకు ఇండిపెండెంట్గా ఉండాలనిపించింది ఆ రోజు.